మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్పై నొక్కండి. హలో ఖలీల్ పరి ఛానల్కి స్వాగతం. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు నేను పైన టెర్రస్ మీద మీకు అసర్ నమాజ్ తర్వాత తీసుకెళ్తాను. మగరిబ్ నమాజు, ఇషా నమాజు అక్కడ చాలా ప్రశాంతంగా, రద్దీ తక్కువగా ఉంటుంది, ప్రశాంతంగా ఆచరించవచ్చు. దాన్ని ఎలా చేరుకోవాలో చూపిస్తాను. గేట్ నెంబర్ 71, 72, 78 ద్వారా 3 ఎస్కలేటర్లు దాటి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు కూడా నాతో పాటు రండి, చూద్దురు. కానీ ఇదే మేమున్న హోటలు. ఈ హోటల్ దగ్గర నుంచి కాబాకు బయలుదేరుతున్నాను. దీన్ని ఇబ్రాహిం ఖలీలుల్లా రోడ్ అంటారు. నాతో పాటు రండి, కాబా వరకు మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడెక్కడి నుంచో వివిధ దేశాల నుంచి చాలామంది యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు కాబా దర్శనార్థం, ఉమ్రా కోసం. వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల హోటళ్లలోనే ఉంటారు. నడవలేని వాళ్ళు ఇలా వీల్ చైర్ల మీద ఉమ్రాకు బయలుదేరుతున్నారు. నేను కూడా ఈ ఎండకు ఒక తెల్లటి టోపీ వేసుకొని, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బయలుదేరుతున్నాను. మీరు కూడా నా వెంట రండి. ఇహ్రాంలో లేను కాబట్టి కాబా దగ్గరికి తీసుకెళ్ళలేను. కాకపోతే పై అంతస్తులోంచి మీకు కాబాను చూపిస్తాను. ఇప్పుడు నా వెనుక చూస్తున్నదే 84వ నెంబర్ గేటు. ఈ గేట్ ద్వారా వెళ్తే నేరుగా పై అంతస్తుకు వెళ్ళిపోతాము. ఇహ్రాం లేకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి 5 పూటల నమాజ్ ఆచరించవచ్చు. అలాగే అటు పక్కన మీకు కనబడుతూ ఉంటుంది, అది కింగ్ అబ్దుల్ అజీజ్ గేటు, 79వ నెంబర్తో ఉంటుంది. ఆ గేట్లో కేవలం ఇహ్రాం వాళ్ళే లోపలికి వెళ్ళి కాబా చుట్టూ తవాఫ్ చేయవచ్చు. దానికి దీనికి వ్యత్యాసం ఏమంటే, ఇక్కడ మామూలు బట్టలు వేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళవచ్చు. అక్కడైతే కేవలం ఇహ్రాం వాళ్ళకే లోపలి అనుమతి ఉంటుంది. అది గేట్ లోపలికి వెళ్ళి అసర్ నమాజ్ అజాన్ విని నమాజు కూడా ఆచరిద్దాం. ఇదే 84వ నెంబర్ గేటు. ఈ గేటుకు ఈ పక్కనే జంగం నీటి యొక్క సదుపాయం ఉంది. చాలా మంది జంగం నీళ్ళను సేవిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఇక ఈ గేట్లోంచి లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఇలాంటి కవర్లలో మా పాదరక్షలను ఉంచుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అందరూ పాదరక్షలు తీసేసి పాదరక్షలు ఈ కవర్లో ఉంచుకొని వెళ్లాల్సి ఉంటుంది. అసర్ నమాజు ఆచరించిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళి మీకు చూపించేందుకు బయలుదేరుతున్నాను. ఈ ఎస్కలేటర్ ద్వారా పైకి వెళ్తున్నాను. చూడండి మీరు కూడా పై టెర్రస్ పైన దృశ్యము. ఇక్కడ 3 గుంబదులు ఉన్నాయి కదా, వాటి గురించి తర్వాత తెలుసుకుందాము. ఎవ్వరూ రాలేదు. అసర్ నమాజు వెంటనే పైకి వచ్చేసాను. నేను ఇక్కడ మగరిబ్ నమాజు వరకు వేచి ఉంటాను. అప్పటి వరకు ఎంతమంది ఇక్కడ జనసందోహం గుమిగూడతారో, ఎంతమంది నమాజు ఆచరిస్తారో మీరే చూస్తారు కదా. చూడండి, ఇవి ఆ 3 గుమ్మదులు. కాస్త జనాలు రావడం మొదలైంది, చీకటి పడడం కూడా మొదలైంది. ఆ తర్వాత అజాన్ ఇస్తారు. అజాన్ తర్వాత మగరిబ్ నమాజ్ ఆచరించి మళ్ళీ క్రిందికి వెళ్తాను. మీకు చూపించేందుకే ఈ పైకి వచ్చాను. దాదాపు 3 అంతస్తుల పైన ఉన్నది. ఇక్కడ నుంచి ఈ క్లాక్ టవర్ కూడా గమనించండి. అటుపక్కన వజూ ఖానా ఉంది. ఆ వరుసగా అక్కడ వజూ చేసుకొని ఇక్కడికి వచ్చి చాలామంది నమాజు ఆచరిస్తున్నటువంటి పక్కన నా కో బ్రదర్ మున్నాబాయి కూడా ఉన్నారు, గమనించవచ్చు. తర్వాత నమాజు ఆచరించి
క్రిందికి వెళ్ళడం జరిగింది.